హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో నార్త్ ఫేసింగ్ నుంచి దారిచ్చి ఈస్ట్ ఫేసింగ్ కట్టించిన ఈ ఇల్లు చూద్దామండి. కన్‌స్ట్రక్షన్ చాలా చేయించారండి. లోపలైనా కూడా గ్రానైట్ గుమ్మాలైతే యూజ్ చేశారు. కన్‌స్ట్రక్షన్ చాలా మంచిగా చేశారు. ఈ ఏరియా కూడా చాలా మంచి లొకాలిటీలో ఇల్లు కట్టించారండి. ఈ ఇల్లు కట్టించిన ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, హౌస్ ప్రైస్ ఎంత చెప్తున్నారు, అలాగే ఇంటి ప్లానింగ్ ఎలా ఉన్నదన్నది వీడియోలో క్లియర్‌గా చెప్తానండి. ఫ్రెండ్స్, ఇంటి డీటెయిల్స్‌లోకి వస్తే ఇది నార్త్ ఫేసింగ్ నుంచి దారిచ్చి ఈస్ట్ ఫేసింగ్ కట్టించారండి. బిల్డింగ్ వెనక్కుంటుందండి. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. వెనకాల కనిపిస్తున్న బిల్డింగ్ సేల్కి ఉందండి. నార్త్ వైపు నుంచి 9 అడుగులు దారిచ్చి వెనక్కి కట్టించారండి. మన ఫ్రంట్ గేట్ డిజైన్ కూడా బాగుందండి. మొత్తం 3 బిల్డింగ్లు కట్టించారండి. ఈ ఫ్రంట్ బిల్డింగ్ ఆల్రెడీ సేల్ అయితే అయిపోయిందండి. ఆ పక్క బిల్డింగ్ మన ఛానల్లో పెట్టామండి. మన సబ్స్క్రైబర్స్లోని వీడియో చూసి వచ్చి తీసుకున్నారండి. చాలా మంచి ప్రైస్కి అయితే వాళ్ళకి ఇప్పించామండి. అది నార్త్ ఫేసింగ్ 3 BHK హౌస్ అండి. పక్క హౌస్ కూడా సేల్ అయిపోయిందండి. ఫ్రెండ్స్, మనకు ప్రెజెంట్ వెనకాల ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు మాత్రం సేల్కి ఉందండి. ఫ్రంట్ ఉన్న 2 కూడా సేల్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎవరైతే హౌస్ తీసుకుందామని చూస్తున్నారో వాళ్ళకి ఇల్లు అయితే చేరుతుందండి. వాళ్ళకి మీరు హెల్ప్ చేసి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ యూజ్ అండ్ ఫ్లోర్ టైల్ డిజైన్ బాగుందండి. ఇది యాంటీ స్కిడ్ టైల్ యూజ్ చేశారు. ఇది 9 అడుగులు వేయించారండి. ఒకసారి చూడండి. ఈ వేలో మనం 2-3 కార్లు పెట్టుకోవచ్చండి. మనకి ఇది వచ్చి విత్ వచ్చి 9 అడుగులండి. మనకు 2-3 కార్లు పెట్టుకోవడానికైతే చాలా బాగుంటుంది. ఇలా వేయించి కట్టడం వల్ల ఈ ప్లేస్ అంతా కూడా మనకే ఉంటుందండి. ఎవరికి సంబంధం అయితే లేదు. మనకి ఫ్రంట్ ఇచ్చిన గేట్ క్లోజ్ చేసుకుంటే కదా కిడ్స్ అది ఉంటే కూడా ఆడుకోవడానికి అయితే బాగుంటుందండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకుని ఏరియాలో సెట్ కింద యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. మనకి బిల్డింగ్ వెనక్కి ఇచ్చారు కదా, ఎలివేషన్ కూడా చాలా సింపుల్గా చేయించారండి. ఇక్కడ యూజ్ చేసిన సీలింగ్ లైట్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూడండి. స్పాట్ లైట్స్ అయితే యూజ్ చేశారు. నైట్ టైం లుక్ కూడా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ ఫ్రంట్ ప్లేస్ కూడా మంచిగా ఇచ్చారండి. సిట్ అవుట్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పంట్ ఇచ్చారండి. ఫ్రెండ్స్, ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి సౌత్ ఈస్ట్ లో ల్యాండింగ్ ఇచ్చారు. ఇది ఆగ్నేయంలో ల్యాండింగ్ తీసుకున్నారండి. ల్యాండింగ్ కింద ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. బిల్డింగ్ నార్త్ వైపు సంత వచ్చి 2.5 feet ఇచ్చారు. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారండి. నార్త్ వైపు కూడా ఒక డోర్ ఇచ్చారు. బిల్డింగ్ చుట్టువైపులు కూడా సెట్ బ్యాక్స్ మంచిగానే ఇచ్చారండి. చుట్టువైపు తిరిగిన సెట్ బ్యాక్స్ మంచిగానే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ ఇంటికి మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ వైపు ఇచ్చారు. సింహద్వారం డిజైన్ చూడండి. టోటల్ గా టేక్ వుడ్ యూజ్ చేశారు. మెయిన్ డోర్ డిజైన్ అయితే చాలా బాగుందండి. ఇది 8 feet హైట్ వరకు ఇచ్చారు. ఇందులోనే ఒక విండో కూడా ఇచ్చారండి. టోటల్ గా టేక్ వుడ్ యూజ్ చేశారు. టాప్ లో స్పాట్ లైట్స్ కూడా యూజ్ చేశారండి. మెయిన్ డోర్ దగ్గర యూజ్ చేసిన డోర్ డిజైన్ చూడండి. ఇది లేజర్ కటింగ్ చేయించారండి. గ్లాస్ ఫినిష్ తో మనకు పాలిష్ చేయించారు. చూడడానికి చాలా బాగుందండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారండి. పక్కన వాషింగ్ మిషన్ పెట్టుకుని ట్యాప్ పాయింట్ కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ దారితో కలిపి 205 గజాల కన్స్ట్రక్షన్ చేశారండి. సెన్స్ లో చూస్తుంది 4 సెంట్లు దాటి వస్తుంది. దారి వచ్చి 25 గజాలండి. బిల్డింగ్ కట్టించి 180 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 36x45 అండి. దారి వచ్చి 9 అడుగులు దారి ఇచ్చారు కదా, అది 25 అడుగులు ఉంటుంది. బిల్డింగ్ కట్టించింది మాత్రం 180 గజాల్లో కట్టించారండి. 2 కలిపి 205 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఉంటుందండి. మెయిన్ డోర్ తీసి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, మనకు లోపల ఫ్లోర్ కి అయితే 2x4 వెట్ టైల్స్ యూజ్ చేశారు. ఇది క్రీమ్ అండ్ వైట్ కలర్ మిక్స్ లో తీసుకున్నారు. మనకి ఇక్కడ ఎక్స్పెక్స్ గ్రౌట్ కూడా పెట్టించారండి. హాల్ చాలా విశాలంగా వచ్చింది చూడండి. చాలా స్పేసెస్ గా ఇచ్చారు. హాల్లో సీలింగ్ డిజైన్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఒకసారి సింపుల్ డిజైన్ లో తీసుకున్నారండి. ఇక్కడ యూజ్ చేసిన సీలింగ్ లైట్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. ఫ్రెండ్స్, మనకు టోటల్ గా పిఓపి సీలింగ్ చేయించారండి. జిప్సమ్ సీట్స్ యూజ్ చేశారు. హాల్ చాలా స్పేసెస్ గానే తీసుకున్నారండి. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 17x20 అండి. హాల్ చూసారు కదా, చాలా స్పేసెస్ గానే వచ్చింది. పెద్ద హాల్ కావాలన్న వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మనకు హాల్ విత్ వచ్చి 17 feet అండి. లెంత్ వచ్చి 20 feet అండి. దానివల్ల చాలా స్పేసెస్ గా తీసుకున్నారు. హాల్లో స్ట్రైట్ గా ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారండి. టీవీ యూనిట్ డిజైన్ కూడా చాలా బాగుందండి. టీవీ యూనిట్ రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ కూడా తీసుకున్నారు. ఫ్రెండ్స్, మనకి టీవీ యూనిట్ దగ్గర యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ తో చాలా బాగున్నాయండి. పక్కన వచ్చి పార్టీషన్ చేయించారు. ఈ పార్టీషన్ డిజైన్ కూడా చాలా బాగుందండి. అక్కడ వచ్చి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి. ఇది వచ్చి గెస్ట్ రూమ్ అండి. టోటల్ గా 3 bedrooms ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈజీగా 72 inches టీవీ కూడా పడుతుందండి. ఇక్కడ యూజ్ చేసిన డెక్లమ్ సీట్ కూడా ఒకసారి చూడండి. ఇది స్టోన్ డిజైన్ లో తీసుకున్నారు. మనకు బ్యాక్గ్రౌండ్ లోవర్స్ యూజ్ చేశారండి. వాల్ ప్యానెల్ యూజ్ చేశారు. పీవీసీ వాల్ ప్యానెల్ తీసుకున్నారండి. దీనివల్ల కూడా చాలా లుక్ వచ్చిందండి. ఈ పార్టీషన్ డిజైన్ కూడా ఒకసారి చూడండి. టీవీ యూనిట్ దగ్గర చిన్న చిన్న సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. రిమోట్స్ లాంటివి పెట్టడానికి అయితే బాగుంటుందండి. టీవీ యూనిట్ ఈ పార్టీషన్ డిజైన్ కూడా ఒకసారి చూద్దాం రండి. చిన్న చిన్న ఫోటో ఫ్రేమ్ టైప్ అయితే చేయించారు. అన్ని కూడా స్పాట్ లైట్స్ యూజ్ చేశారండి.
ఈ పార్టీషన్ అయితే మనకి బెడ్రూమ్స్కి వెళ్ళేటప్పుడు అయితే ఉంటుందండి. టోటల్గా స్పాట్లెట్స్ యూజ్ చేయడం వల్ల చాలా లుక్ వచ్చింది. ఫ్రెండ్స్ మనకి హాల్ ఇంత స్పేసెస్గా రావడం వల్ల సోఫా సెట్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. యూసేఫ్ సోఫా సెట్ అవుతుంది. మనకు టోటల్గా స్ట్రైట్ వ్యూ వస్తుందండి. ఇక్కడ యూసేఫ్ సోఫా సెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకు హాల్ నుంచి నార్త్ వైపు ఒక డోర్ అండ్ ఒక విండో తీసుకున్నారు. లోపలైనా కూడా గ్రానైట్ గొమ్మలు, గ్రానైట్ కిటికీలు యూజ్ చేశారండి. ఇక్కడ డబ్ల్యూపీసీ విండోస్ అయితే యూజ్ చేశారండి. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్తో యూజ్ చేశారు. ఇక్కడ యూజ్ చేయని గ్రిల్ డిజైన్ కూడా బాగుందండి. టోటల్గా జెడ్ బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు. విండోస్ కూడా పెద్ద పెద్ద విండోస్ యూజ్ చేశారు. గుమ్మాలకు కూడా గ్రానైట్ ఫ్రేమింగ్తో చేయించారండి. వర్క్ వేస్ అయితే చాలా బాగా చేయించారండి. ఈ బిల్డర్ మనకు పర్సనల్గా తెలుసండి. కన్స్ట్రక్షన్ చాలా బాగా చేస్తారు. మనకు లోపల స్విచ్చెస్ అన్ని కూడా గోల్డ్ మెడల్ స్విచ్చెస్ యూజ్ చేశారు. ఫ్రెండ్స్ ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్గానే వచ్చింది. పక్కనే కిచెన్ కానీ పూజా రూమ్ ఇచ్చారండి. ముందు టీవీ యూనిట్ పక్కన వచ్చిన బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ దగ్గర ఇచ్చిన డోర్ డిజైన్ కూడా బాగుందండి. ఈ బెడ్రూమ్ డోర్స్ కూడా నాప్లాక్స్ యూజ్ చేశారు. సెకండ్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x12 అండి. బెడ్రూమ్ పెద్దదిగానే వచ్చింది. మనకు విత్ వచ్చి 10 అడుగులండి, లోతు వచ్చి 12 అండి. బెడ్ అది కూడా చాలా బాగా సెట్ అవుతుంది. సీలింగ్ డిజైన్ కూడా చూడండి, అన్ని కూడా సింపుల్ డిజైన్లో తీసుకున్నారండి. ఫ్రెండ్స్ అక్కడ నార్త్ వైపు సెంటర్లో పెద్ద విండో తీసుకున్నారండి. వెస్ట్ వైపు గోడకితో టోటల్ కబోర్డ్ చేయించారు. వాల్డ్రాప్ డిజైన్ అయితే చాలా బాగుందండి. కింద నుంచి సీలింగ్ అవుట్ వరకు చేయించారు. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ అండి. ఫ్రెండ్స్ ఇక్కడ యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో యూజ్ చేశారు. అన్ని కూడా మ్యాటిక్ ఫినిష్తో యూజ్ చేశారండి. హ్యాండిల్ డిజైన్స్ కూడా చూడొచ్చు. మనకు అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ అండి. లోపలైన కూడా సిమెంట్ కబోర్డ్స్ చేయించారు. సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారండి. టాప్లో కూడా ఓపెనబుల్ డోర్స్ అండి. ఇక్కడ కబోర్డ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. ఇంట్లో వుడ్ వర్క్ చాలా బాగా చేయించారండి. ఇక్కడ యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్కి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా చూద్దాం. దీనికి కూడా గ్రానైట్ గుమ్మం యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ మనకి ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4x7 అండి. వాష్రూమ్ పెద్దదిగా ఇచ్చారు. వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. లోపల సూట్స్ ట్యాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ చేస్తారండి. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ యూజ్ చేశారు. శానిటీ అంటే కూడా ర్యాక్ కంపెనీ యూజ్ చేశారండి. జాన్సన్ కంపెనీ కూడా యూజ్ చేశారు. ట్యాప్స్ అన్ని కూడా బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ యూజ్ చేశారండి. కన్స్ట్రక్షన్ వైజ్ అయితే చూసుకోకూడదండి. ఈ బిల్డర్ వచ్చి నాకు తెలుసు ఇప్పుడు వచ్చి 20 బిల్డింగ్స్ వరకు కన్స్ట్రక్షన్ చేశారు. అన్ని కూడా చాలా క్వాలిటీగా మెయింటైన్ చేశారండి. ఫ్రెండ్స్ మనకి ఇల్లు ఎక్కడ ఉందనేది అడ్రస్ కోసం మాట్లాడుకుంటే క్లియర్గా చెప్తాను చూడండి. మనకి కాకినాడ అచ్చంపేట జంక్షన్ ఉంది కదండి. అచ్చంపేట జంక్షన్ జస్ట్ 1 km డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. కొత్తగా వస్తున్నారు ఫ్లైఓవర్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో, ఇంటి దగ్గర నుంచి 1/2 km డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. కొత్తూరులో అయితే ఉంటుంది. మనకి కాకినాడ అచ్చంపేట జంక్షన్ దగ్గర కొత్తూరు ఉంది కదండి. కొత్తూరు జంక్షన్ అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. ఆ జంక్షన్ జస్ట్ 1/2 km డిస్టెన్స్లో ఇల్లు అయితే ఉంటుంది. చాలా మంచి లొకాలిటీలో ఇల్లు అయితే ఉందండి. ఇది కొత్తగా అప్రూవల్ అని కూడా లేఅవుట్లో కట్టించిన ఇల్లు. టోటల్గా దగ్గర 20 ఇల్లులు కట్టించారు. అన్ని ఇల్లులు కూడా సేల్ అయితే అయిపోయింది. ప్రజెంట్ ఈ ఒక ఇల్లు మాత్రం ఉందండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు. పక్కన ఇన్వర్టర్ పెట్టుకుని ఒక పాయింట్ ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఫ్రెండ్స్ మన మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 12.5x12 అండి. స్క్వేర్ టైప్లో ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ కూడా స్పేసెస్గానే ఇచ్చారండి. ఫ్రెండ్స్ ఇక్కడ సౌత్ అండ్ వెస్ట్ వైపు 2 విండోస్ తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూడండి. సింపుల్ డిజైన్ ప్లెయిన్గా తీసుకున్నారు. బెడ్రూమ్లో వెస్ట్ వైపు గోడకైతే టోటల్ కబోర్డ్ తీసుకున్నారండి. ఈ కబోర్డ్లో ఒక విండో కూడా ఇచ్చారు. ఇది కూడా కింద నుంచి టాప్ వరకు చేయించారండి. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ ఇచ్చారండి. ఈ ఓపెనబుల్ డోర్స్ కూడా డబుల్ డోర్స్ కింద అయితే ఇచ్చారు. చిన్న చిన్న డోర్స్ ఇచ్చారు. దీనివల్ల ప్లేస్ కూడా కవర్ అవుతుందండి. అన్ని కూడా ఒకటే ప్యాటర్న్లో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారండి. ఇంట్లో మొత్తం కబోర్డ్స్ అన్ని కూడా ఒకటే సీట్స్తో యూజ్ చేశారు. అన్ని కూడా మ్యాటిక్ ఫినిష్తో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారండి. బెడ్రూమ్ స్పేసెస్గానే ఇచ్చారు. ఈ బెడ్రూమ్కి కార్నర్లో మనకి డ్రెస్సింగ్ టేబుల్ చేయించారండి. కింద చిన్న సెల్ఫ్ కింద కూడా ఇచ్చారు. ప్లస్ మనకి ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా చూద్దామండి. సేమ్ టు సేమ్ ఈ వాష్రూమ్ కూడా 4x7 సైజులు అయితే ఇచ్చారండి. 2 వాష్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ బాగున్నాయండి. లోపల శానిటరీ ట్యాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ చేస్తారండి. మనకి థర్డ్ బెడ్రూమ్ మాత్రం గెస్ట్ రూమ్ కింద యూజ్ చేసుకోవాలి. దానికైతే అటాచ్డ్ వాష్రూమ్ రాలేదండి. ఆ బెడ్రూమ్ ఇంకోటి చూద్దాం రండి. ఎవరైతే ఒక పెద్ద ఫ్యామిలీ అయితే ఉంటారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. చాలా మంచి లొకాలిటీలో అయితే కూడా ఉంది. ప్రైస్ కూడా చెప్తానండి.
ఫ్రెండ్స్ ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే డైరెక్ట్ బిల్డర్ చెప్పడం వచ్చి 80 lakhs చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 80 లక్షలు చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదండి, కూర్చొని మాట్లాడితే ఇంకా తగ్గిస్తారు. 80% వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుందండి. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ డోర్ పక్కన ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్స్ అయితే ఇచ్చారండి. మనం ఏమైనా సిస్టమ్ వర్క్ అది చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి. డెస్క్టాప్ అది ఉంటే ఇక్కడ ఫిక్సింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ ఇచ్చిన ఈ గెస్ట్ రూమ్ కూడా చూద్దాం రండి. ఫ్రెండ్స్ మనకి ఈ రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 11x12.5 సైజులో ఇచ్చారు. ఈ రూమ్కి అయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ రాలేదు. సౌత్ వైపుకి ఒక విండో తీసుకున్నారండి. సీలింగ్ డిజైన్ కూడా చూడండి. లోపల అన్ని కూడా చాలా సెలెక్టివ్ గా కలర్స్ అయితే యూజ్ చేశాను. చాలా ప్లెయిన్ కలర్స్ యూజ్ చేయడం వల్ల కూడా చూడడానికి చాలా బాగుందండి. ఇక్కడ యూజ్ చేసిన సీలింగ్ లో డిజైన్స్ కూడా చూడండి. టోటల్ గా 3 స్టెప్స్ ఉంటుందండి. 3 కలర్స్ చేంజ్ అవుతుంది. ఈ బెడ్రూమ్ కూడా స్పేసెస్ గానే ఇచ్చారండి. బెడ్రూమ్ డోర్ పక్కనే నార్త్ వైపు కబోర్డ్ తీసుకున్నాను. వాల్డ్రాప్ డిజైన్ కూడా బాగుందండి. ఇది కూడా కింద నుంచి టాప్ వరకు చేయించారు. సేమ్ బెడ్రూమ్ దగ్గర యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ అంతా కూడా ప్యారలర్ గా యూజ్ చేశారండి. ఒకటే ప్యాటర్న్ లో మనకి డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. దానివల్ల ఈ బిల్డింగ్ చూడడానికి చాలా బాగుందండి. కలర్స్ కూడా మల్టీ కలర్స్ కాకుండా ఒకటే కలర్ యూజ్ చేయడం వల్ల కూడా చాలా బాగుందండి. ఓన్లీ సీలింగ్స్ మాత్రం చేంజ్ చేశారు తప్ప వాల్స్ కన్నిటి కూడా ఒకటే కలర్ మెయింటైన్ చేశారు. ఫ్రెండ్స్ ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్ గా వచ్చింది. హాల్ కోసం చాలా మంది సబ్స్క్రైబర్స్ మనకు పోల్ చేసినప్పుడైతే అడుగుతున్నారండి. హాల్ అయితే చాలా పెద్దదిగా వచ్చింది. ఇల్లు అయితే మిస్ అవ్వకండి. ఫ్రెండ్స్ మనకి కావాలంటే ఈ ప్లేస్ లో డైనింగ్ టేబుల్ సెట్ చేసుకుని వాడుకోవడానికి అయితే బాగుంటుంది. దాని గురించి ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఈ ప్లేస్ నుంచి కొంచెం ప్రయటకు వస్తే కిచెన్ అండ్ పూజ రూమ్ ఇచ్చారండి. ముందు పూజ రూమ్ చూద్దాం రండి. పూజ రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారు. ఈజీగా ఒక ఇద్దరికి సరిపోతుందండి. ఫ్రెండ్స్ మనకి ఈ పూజ రూమ్ దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ కిచెన్ ఇచ్చారండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ కాబట్టి ఆగ్నేయంలో కిచెన్ తీసుకున్నారు. కిచెన్ కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారండి. చాలా ఓపెన్ గా కూడా ఇచ్చారు. కిచెన్ లో యూజ్ చేయని వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఇక్కడ యూజ్ చేయని డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి. సీలింగ్ డిజైన్ చూడండి. కిచెన్ చాలా పెద్దగా అయితే వచ్చిందండి. ఒక ఈజీగా ఒక 4 రోజులు అట్ ఎ టైం సరిపోతుందండి. టాప్ లో ఇవన్నీ కూడా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికైతే బాగుంటుంది. ఎల్సెప్ ప్లాట్ఫామ్ ఇచ్చారండి. ఇక్కడ గ్రైండర్ మిక్సీ పెట్టుకోవడానికైతే ప్లగ్ పాయింట్స్ ఇచ్చారు. ఇక్కడ యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ కూడా గ్లాసీ ఫినిష్ తో యూజ్ చేయడం వల్ల చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. ఇక్కడ ఏమైనా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికైతే టాప్ లో సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ సౌత్ అండ్ ఈస్ట్ వైపు అయితే 2 విండోస్ తీసుకున్నారు. ఈ ప్లాట్ఫామ్ కింద బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. ఈ బాస్కెట్స్ కూడా చూద్దామండి. ఫ్రెండ్స్ ఇక్కడ హ్యాండిల్స్ కాకుండా మనకి ప్రొపైల్ ఛానల్స్ యూజ్ చేయడం వల్ల కూడా ఇక్కడ చాలా లుక్ అయితే బాగుందండి. చాలా క్లాసీ లుక్ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్ మీరు కూడా కన్స్ట్రక్షన్ చేసుకునే విధానంలో మనకి హ్యాండిల్స్ కాకుండా ఈ టైప్ లో ప్రొపైల్ ఛానల్స్ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. కిచెన్ చూడండి చాలా స్పేసెస్ గా ఇచ్చారండి. ఇక్కడ సిమిలి పెట్టుకున్న ఒక టాప్ లో పాయింట్ ఇచ్చారు. ఫ్రెండ్స్ వర్క్ వైజ్ అయితే చాలా బాగా చేయించారండి. ఈ ఇంట్లో బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ కిచెన్ కానీ చాలా స్పేసెస్ కానీ వచ్చింది. ఎవరైతే నాకు పెద్ద పెద్ద హాల్స్ కానీ బెడ్రూమ్స్ కానీ కావాలనుకుంటారో వాళ్ళకి ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. మనకి ఇది కాకినాడ అచ్చంపేట జంక్షన్ దగ్గర అయితే ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్ లో కట్టే 3 BHK హౌస్ అండి. మనకి రేట్ వచ్చి 80 lakhs చెప్తున్నారన్నాను కదా, ఇంకా మాట్లాడుకోవచ్చు అండి. మీకు నచ్చిన బ్యాంక్ లో మేమే చేంజ్ అయితే ఇస్తామండి. 80% వరకు కూడా లోన్ అయితే వస్తుంది. మనకు టోటల్ గా టైటిల్ అంతా కూడా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ పైకి అయితే వెళ్ళి చూద్దామండి. స్టెప్స్ కి అయితే గ్రీన్ కలర్ పెయింట్ యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా సరే మనం ఒకసారి కాంటాక్ట్ చేయండి. నీట్ గా ప్రమోట్ చేసి సేల్ చేస్తాం. లేదు మీరే డైరెక్ట్ గా అమ్ముకోవాలన్నా సరే మేము వీడియో ప్రమోటింగ్ చేస్తామండి. ఫ్రెండ్స్ మన పైకి అయితే వచ్చామండి. మనకు కాలం సైజ్ వచ్చి 9x12 అండి. ఒకసారి చుట్టువైపులో చూడండి, ఏరియా అయితే చాలా బాగుంటుంది. అండ్ అన్ని కూడా బిల్డింగ్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయండి. అన్ని కూడా ఆక్యుపైడ్ అండి. అందరూ కూడా వచ్చేసారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియో చూస్తుంటే నచ్చే ఉంటుందండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.